స్టాండప్ కామెడీ దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందరినీ నవ్వించేటువంటి ఒక వేదిక. అయితే ఈ వేదిక వివాదాస్పద వేదికగా మారుతోంది, హద్దులు దాటుతోంది, వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశిస్తోంది. తాజాగా స్టాండప్ కామెడియన్ అనుదీప్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. స్టేజ్ ప్రదర్శనలో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ స్టాండప్ కామెడియన్ అనుదీప్ చేసినటువంటి కామెంట్స్ అక్కడి వరకు ఆగకుండా పవన్ కళ్యాణ్, ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, ఆ తర్వాత కొనిదెల నిహారిక వ్యక్తిగత సంబంధించినటువంటి ఆమె డివోర్స్ సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ వాటిని కామెడీ చేస్తూ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ కించపరిచేలా కామెడీ చేస్తూ నవ్విస్తున్నారు. ఆ జనాలు ఎట్లా నవ్వుతున్నారో ఈ కామెడీకి నాకు ఇంకా అర్థం కావట్లేదు. సో దీనిపైన వివాదాలు, విమర్శలు రెండు రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ అంతా కూడా పోయి అటాక్ చేస్తే పారిపోయేటువంటి పరిస్థితి, ఆ తర్వాత మళ్ళీ క్షమాపణలు చెప్తున్నారు. అంటే ఒక కామెడీని ఒక హద్దు అదుపు లేకుండా వివాదంగా మాట్లాడడం, టార్గెట్ చేస్తూ మాట్లాడితే ఇది కామెడీ అయిపోతుందా? హాస్యం ఎటుపోతోంది? పంచులు వేయాలి, తప్పేం లేదు. కానీ ఇతరులను కించపరచడం ఎంతవరకు కరెక్ట్? చాలా టీవీ ప్రోగ్రాముల్లో, చాలా రీల్సుల్లో ఒక వ్యక్తిని కించపరిస్తే అది కామెడీ అయిపోతుంది. మాట్లాడదాం, ఇదే అంశం పైన మాట్లాడదాం. వివాదాస్పదంగా ఎందుకు మారుతోంది స్టాండప్ కామెడీ? నాతో పాటు ఆర్జే నానిగారు జాయిన్ అయ్యారు. నానిగారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. సో ఒక పాయింట్ ఏంటంటే, ఎందుకు కామెడీ ఎందుకు క్రూయల్గా మారుతోంది, ఎందుకు ఇటువైపు దారితీస్తుంది? బేసిక్గా కామెడీ క్రూయల్గా మారట్లేదండి. విషయం ఏంటంటే, కామెడీ ఎలా చేయాలో అనేది, ఏది చేస్తే కామెడీ అవుతుందో అనేది క్లారిటీ మిస్ అవుతున్నారు. ఇప్పుడు 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 విషయం ఏంటంటే, మనం ఎలా అయిపోయామంటే, ఒకడి మీద జోకులు వేస్తే ఇంకోటి నవ్వుతాడు కాబట్టి అది కామెడీ అనుకుంటున్నారు, విచ్ ఈస్ వెరీ రాంగ్. కామెడీ అనేది చాలా రకాలుగానే ఉంటుంది. రోజువారీ విషయాల మీద కామెడీ చేసుకోవచ్చు, లేదంటే రోజువారీ పడుతున్న ఇబ్బందుల మీద కామెడీ చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు. వ్యక్తిగతమైన విషయాలు వేరే వాళ్ళ విషయాల్లో వ్యక్తిగతంగా తీసుకొచ్చి మన మధ్యలో పెట్టి దాని మీద కామెడీ చేయడం అనేది విచ్ ఇస్ నాట్ రైట్ థింగ్. ఐ బిలీవ్ ఇన్ దిస్. అది ఆ ఒక క్లారిటీ మిస్ అవుతున్నారు, అంతే, అంతకు మించి చేయలేదు. ఆ క్లారిటీ ఎవరికి ఉండట్లేదు. అంటే నాన్నగారు, ఇది ఇప్పుడనే కాదు, చాలా కొంచెం మనం వెనక్కి వెళ్తే చాలామంది నేషనల్ లెవెల్లో కొన్ని ఇట్లాంటి కాంట్రవర్షియల్ స్టాండప్ కామెడీస్ జరిగినాయి. హైదరాబాద్లో ఏకంగా అటాక్ చేయడానికి ఆ రోజు రాజాసింగ్ అయితే అటాక్ చేస్తాం ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది, దేశానికి సంబంధించినటువంటి విషయాల్లో. అండ్ మోరోవర్ గతంలో కూడా అగ్రిమా జాషువా ఛత్రపతి శివాజీ మీద కామెంట్ చేస్తే ఛత్రపతి శివాజీ అభిమానులంతా కూడా పోయి దాడి చేసేటువంటి పరిస్థితి. అండ్ మోరోవర్ ఐ థింక్ ఇండోర్లో అరెస్ట్ చేసినట్టున్నారు కదా, ఇండోర్లో మునవర్ ఫరూకీని కూడా అరెస్ట్ చేశారు. ఇంకా అప్పటికి షో కూడా స్టార్ట్ కాలేదు, షో స్టార్ట్ కాకముందే మునవర్ ఫరూకీని అరెస్ట్ చేశారు. సో అంతకుముందు హిందూ దేవుళ్ళ మీద, రాముడు సీత మీద కామెంట్లు వేయడం, అంటే ఎందుకు వీళ్ళు ఇట్లా ఒక, ఇందాక మీరు అన్నట్టు కామెడీ క్రూయల్గా మారుతుందని నేనంటే, దాన్ని అట్లా తయారు చేస్తున్న అవగాహన లేకుండా ఎందుకు ఇట్లాంటి లైన్ తీసుకుంటారు? అంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు చేశారు కదా మనం చేయడం కాదు, చేసిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు. అంటే సేమ్ దట్ అప్లైస్ టు దేర్ ఆల్సో. అంటే అక్కడ కూడా వాళ్ళు క్లారిటీ మిస్ అయ్యారు. వాడు జోకు రాసుకునే విషయంలో క్లారిటీ మిస్ అయ్యారు. ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అన్నారు, బానే ఉంది అన్న. అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, ఎమోషన్స్ ని ఇబ్బంది పెడతానంటే కుదరదు కదా. ఇప్పుడు అదే తన్మయ్ భట్ లాంటి వాళ్ళు ఉన్నారు, కెనీ సెబాస్టియన్ లాంటి వాళ్ళు ఉన్నారు, జాకీర్ ఖాన్ లాంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళెందుకు ఇలాంటి కాంట్రవర్సీలు ఇరుక్కోవట్లేదు? మైట్ బి సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఇరుక్కున్నారు, బట్ స్టిల్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటి, వాళ్ళు కూడా తెలిసి వచ్చింది ఏంటంటే, ఒక థిన్ లైన్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి, నవ్వుకోవడానికి. ఇలాంటివి నవ్వుకోవడానికి ఉంటాయి, అంతేగాని ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్ దగ్గర కూర్చుని నువ్వు జోక్ వేస్తే నవ్వుతున్నాడు కదా అని చెప్పి ఈ జోక్ అందరి దగ్గర వేస్తే నవ్వుతారని చెప్పి అనుకోవడం అపోహ. ఒక జోకు నేను వేసిన జోకు నీకు నవ్వు రావచ్చేమో, కానీ ఇంకోటికి అది నవ్వు రాదు. అండ్ మోర్ ఓవర్ వ్యక్తిగత విషయాల మీద అంటే ఇంకో పాయింట్ నాన్నగారు, మీకు ఒక చిన్న కరెక్షన్. మీ హెడ్ కట్ అవుతుంది, ఐ థింక్ మీకు కొంచెం ఫార్వర్డ్ వచ్చారు. దిస్ ఈస్ గుడ్. సారీ టు ఇంటరప్ట్. అండ్ మోరోవర్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఈ తెలుగు స్టాండప్ కామెడీలో చూసుకుంటే ఒక హెల్దీ కామెడీ అనేది మిస్ అవుతుంది. అండ్ కొన్ని టీవీ ప్రోగ్రాముల్లో కూడా, ఇందాక నేను మధ్యాహ్నం మీతో మాట్లాడిన తర్వాత కొన్ని టీవీ ప్రోగ్రామ్ చూస్తే ఆ రీల్స్లో ఎట్లా ఉందంటే,
ఈ మధ్యకాలంలో ఒక కొత్త ఎపిసోడ్ ఒకటి స్టార్ట్ అయింది ఒక ఛానల్, ఒక పెద్ద ఛానల్లో ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. గతంలో జబర్దస్త్ ఓకే. లాంటి ఒక పెద్ద స్థాయి ప్రోగ్రామ్ ఒకటి వస్తుంది. అందులో ఓకే. ఏమంటారంటే హీరో రణదీప్ జడ్జిగా ఉన్నారు. ఆ! ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకుంటుంటే ఆయన నీకు తెలుసా ఆ! అంటే, "ఆ, నాకు తెలుసు డాడీ, నువ్వు ఇంట్లోంచి బయటికి పోగానే ఆయన మన ఇంటికి వస్తాడు, రోజు నేను చూస్తా" అని చెప్తాడు. ఆ! అట్లెట్లు వస్తాడు నేను పోయినాక అని చెప్పేసి వాళ్ళ భార్యను కొడతా ఉంటారు. ఎక్కడ చూసినావు చెప్పు అంటే, లేదు లేదు ఆ! టీవీ ప్రోగ్రాంలో వస్తాడని చెప్పేసి మళ్ళీ దీనికి ఇంకొక కరెక్షన్. అంటే ఎటువైపు పోతున్న ఈ టీవీ ఆ! షోల్లో కూడా ఒక మనిషిని అటాక్ చేస్తేనే కామెడీ అవుతుంది, ఒక మనిషిని టార్గెట్ చేస్తేనే కామెడీ అవుతుంది అన్నటువంటి ధోరణిలోకి వెళ్తుంది. సో వ్యూస్ అండ్ మనీ ఇదే వేటలో పోతున్నారా? ఆ! అంటే ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు వ్యూస్ అండ్ మనీ ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ ఏదైతే ఉందో, ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరూ ఏంటంటే, నువ్వు రాసేది వైరల్ అవ్వాలి ఇన్‌స్టంట్‌గా. అది బ్యాడ్ అయినా సరే, లేదంటే గుడ్ అయినా సరే అన్నట్టు. గుడ్ ఎవరు వినరు. ఉమ్, బ్యాడ్ అనేటప్పటికి ఏంటంటే వైరల్ అవ్వాలి, లైక్స్ రావాలి, కామెంట్స్ రావాలి. ఇది చూసుకుంటున్నారు. అవును. బట్ దేర్ ఈస్ పర్ఫెక్ట్ వే ఆఫ్ రైటింగ్ అంటారు దీన్ని. అంటే వల్గారిటీ వేరు, అవును. డార్క్ కామెడీ వేరు, అవును. అండ్ హెల్దీ కామెడీ వేరు. ఉమ్, జంజల్ గారు లాంటి రాసిన జోకులు ఇప్పటికీ మనం తెచ్చుకుని నవ్వుకుంటున్నాం. ఐ మైట్ బి సౌండ్ వెరీ ఓల్డ్, బట్ స్టిల్ జంజల్ గారు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూసి నవ్వుకుంటారు. త్రివిక్రమ్ గారు రాసిన జోకులు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసి నవ్వుకుంటారు. అవును. అవి ఎప్పటికైనా పడుతూ ఉంటాయి. సో దట్ ఈస్ హెల్దీ కామెడీ. సో వేర్ ఎల్స్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, అదే చెప్తున్నాను కదా, ఒక 4 బూతులుంటే జోకులవుతుంది. ఆ జోక్ అందరూ నవ్వుతారు అనే ఒక అపోహలో పడి వాళ్ళు చేస్తున్న ఇదే, కానీ ప్రాపర్ ట్రైనింగ్ లేక. అంతే. నేను జోకులేస్తాను, అందరూ నవ్వుతారు కాబట్టి నేను రైటర్‌ని. సో బూత్ జోకులు రాసేస్తాను అని అనుకుని చేసే పద్ధతిలోనే వీళ్ళు చేస్తున్నారు తప్ప, వాళ్ళకంటే ఒక క్లారిటీ ఏం లేదు ఎవరికీ ఉమ్. బేసిక్‌గా. అంతే సింపుల్. అంటే జనాలను కూడా అట్లా తయారు చేస్తారు. మీరు అన్నట్టు డార్క్ కామెడీ అంటే ఒక సిస్టమ్ని క్వశ్చన్ చేసేలా ఉంటుంది, లేదంటే ఒక పేదరికాన్ని అవును. చూపించే విధంగా ఉంటుంది, అవును. ఒక ఇప్పుడు ఆలోచింపజేసేటువంటి సిచ్యువేషన్లో డార్క్ కామెడీస్ ఉంటాయి. బట్ ఈ కామెడీ చార్లీ రాను రాను డర్టీ చార్లీ చా కామెడీలు అవుతున్నాయి. అదే అంటాను. చార్లీ చాప్లిన్ గారు చేసిందంతా డార్క్ కామెడీ. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో, ఆ స్థాయి రైటింగ్స్ ఎవరికీ రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోదేంటంటే, పెన్ను, పేపరు ఉంది. 4 జోకులేస్తాను, 4 బూత్ జోకులేస్తాను అని చెప్పి రాసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆబ్వియస్లీ ఇదే జరుగుతూ ఉంటుంది. అంటే నేను అదే అంటానండి. ఇప్పుడు యాజ్ ఎన్ ఆర్‌జే మాకు కొంత ట్రైనింగ్ ఉంటుంది. ఆ ఎగ్జాక్ట్లీ. ట్రైనింగ్‌లో మాకేం చెప్తారంటే, నువ్వు ఏ జోక్ అన్నా వెయ్యి. కానీ 3 విషయాల మీద చేయకు. వ్యక్తిగత విషయాలు, రిలిజియన్ విషయాలు, ఇలాంటి ఎమోషన్స్ మీద. వీటి మీద వీటి జోలికెళ్ళకూడదు. అది దృష్టిలో పెట్టుకొని నువ్వు జోక్ రాయి. ఆ జోక్ రాసి నువ్వు నవ్వించగలగాలి. అంతే. అంటే నువ్వు జోకేసావంటే ఫ్యామిలీలో నలుగురు కూర్చున్నప్పుడు అందరూ హాయిగా కూర్చొని నవ్వుకోగలగాలి. నువ్వు అవును. ఏదైనా రీల్ చేసి పంపించి ఏం చేసినా. అంతే తప్ప, అరే ఈడు పంపించాడురా బాబు, అమ్మో నలుగురిలో ఓపెన్ చేయలేనురా బాబు అన్నట్టు ఉండకూడదు. అవును. ఓ 15 మంది నువ్వు వేసిన జోక్ నవ్వుతున్నారు కదా అంటే, అప్పటికప్పటికి నవ్వుతారేమో. దాని పర్యవసనం తర్వాత చాలా అసహ్యంగా ఉంటుంది. అవును. నేననేది అది. ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యూ టాక్ అండి. అందులో ఇండియాలో మనం ఇప్పుడు మీరన్నట్టు మాట్లాడితే, మన ఇండియాలో బేసిక్‌గా మనం ఎమోషన్స్‌కి బాగా కట్టుబడి ఉంటాం. అవును. మనకి వాస్తవం. రూట్స్ అన్ని అవును. ఎమోషన్స్ కట్టుబడి. అవునా? సో, నువ్వు ఎమోషన్స్ కట్టుబడి ఉన్నప్పుడు నువ్వెలా ఉండాలి? వెస్టర్న్ కంట్రీస్‌లో లాగా నువ్వు ఏది పడితే అది వాగుతానంటే కుదరదు కదా! ఉమ్, మరి నువ్వు దీనికి తగ్గట్టే ఉండాలి. ఉమ్, నీ ఇంట్లో అన్నం తినే ముందు కాళ్ళు కడుక్కొని తింటారు అని ఒక పద్ధతున్నప్పుడు, ఉమ్, నువ్వు అదే చెయ్యాలి. ఉమ్. అంతేగాని నేను మురుగుంట్లో దిగేసొచ్చి అదే కాళ్ళతో కూర్చొని భోంచేస్తున్నానంటే కుదరదు కదా! అవును.